Okay, now I'm going to explain the topic of cognition and emotions. Same topic will be have in paper 2 also. Here it is paper 1 and the same topic will be you have in paper 2 also. The topics are same, the syllabus is same, but the thing is the depth of the concept is different. Here it is the topic cognition and emotions. Okay. Here it is cognitions and emotions. కాగ్నిషన్ అంటే ఏంటి? కాగ్నిషన్ అంటే జ్ఞానం, బ్రెయిన్కి సంబంధించిన డెవలప్మెంట్, ఒరల్స్ మెంటల్ డెవలప్మెంట్. ఎమోషన్స్ మన భావోద్వేగాలు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్? కాగ్నిషన్స్కి ఎమోషన్స్కి సంబంధం ఏంటి? హౌ ఎమోషన్స్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిషన్. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలిసిన ఎమోషన్స్ అనే వాటిని మనం కంట్రోల్ చేయాలి అంటే కాగ్నిషన్ యూస్ చేయాలి. కాగ్నిషన్ వాడాలంటే ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. ఎంత నాలెడ్జ్ ఉన్నా కోపం, యాంగ్జైటీ ఏదైతే ఉందో అది కనుక డామినేట్ చేస్తే కనుక, ఈ కాగ్నిషన్ మన నాలెడ్జ్ని డామినేట్ చేస్తే అది ఫెయిల్యూరే. కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ మనం రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసినప్పుడు మనం ఏదైనా కరెక్ట్గా చేస్తాం. కాగ్నిషన్ అంటే మనకు ప్రీవియస్ నాలెడ్జ్, ఏదైనా గొడవ జరుగుతుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఓకే, ఇన్ ద ఫ్యామిలీ, బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎల్స్ నేబర్స్ ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్, సమ్వేర్ ఎల్స్, బిట్వీన్ అదర్ పీపుల్స్. అప్పుడు మనకి ఎంత కోపం వచ్చినా, వాళ్ళ మీద కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని మన నాలెడ్జ్ని యూస్ చేసి ఎలా సమస్యను మనం ఒక కొలిక్కి తీసుకురావాలో, ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో, మనం రెండు ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని మన కాగ్నిషన్ని యూస్ చేసినట్టయితే అక్కడ డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. అదే ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత తెలిసినప్పటికీ ఆ కోపం ఏదైతే ఉందో అది మనల్ని డామినేట్ చేస్తే కనుక ఇంకా ఎక్కువైపోతుంది. సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దీస్ టూ, కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ టుగెదర్. లెట్స్ సీ. ఓకే, పిల్లల్లో ఎలా ఉంటుంది, చిల్డ్రన్లో ఎలా ఉంటుంది, స్టూడెంట్స్లో ఎలా ఉంటుంది, వాటి గురించి నేర్చుకున్నాం. కాగ్నిషన్ మన ప్రీవియస్ నాలెడ్జ్ని యూస్ చేసి చేసే ప్రతి పని కాగ్నిషనే. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ చెప్తున్నాం, 8th క్లాస్ పిల్లాడికి ఒక లెసన్ చెప్తున్నప్పుడు 7th క్లాస్లో టాపిక్ ఆల్రెడీ వచ్చింది, మినిమం నాలెడ్జ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు రికలెక్ట్ ద సబ్జెక్ట్. లాస్ట్ ఇయర్ చెప్పిన క్వశ్చన్స్ అన్నిటినీ మనం ఒకసారి అడిగితే కనుక, మనం వాళ్ళని రికాల్ చేస్తే కనుక అప్పుడు ప్రీవియస్ నాలెడ్జ్ ఎంతో కొంత యూజ్ చేస్తాడు, దాన్ని బట్టి న్యూ టాపిక్ను అర్థం చేసుకుంటాడు. సో అలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కాగ్నిషన్లో ఏంటంటే ద మెంటల్ ప్రాసెస్ టు అక్వైర్ నాలెడ్జ్. అఫ్కోర్స్ ఇందాక చెప్పింది కూడా కాగ్నిషనే. ద మెంటల్ ప్రాసెస్ టు అక్వైర్ నాలెడ్జ్. సో ప్రీవియస్ నాలెడ్జ్ని యూజ్ చేసినాం కాగ్నిషన్లో, అట్లాగే మనం ఈ కొత్త టాపిక్ని నేర్చుకోవడానికి కూడా మన మెంటల్ నాలెడ్జ్ని యూజ్ చేయాలి. ఎమోషన్, స్ట్రాంగ్ ఫీలింగ్ డిరైవింగ్ ఫ్రమ్ వన్ సర్కమ్స్టెన్సెస్. ఇది సర్కమ్స్టెన్సెస్ అంటే ఏంటి? ఒక పరిస్థితి నుండి ఉద్భవించిన బలమైన అనుభూతి. సంథింగ్ వాజ్ హ్యాపెండ్ అండ్ ఎమోషన్స్ షో సంథింగ్ ఆన్ ఇట్. రిలేషన్షిప్లో కావచ్చు, అదర్స్లో కావచ్చు, అప్పుడున్న మన మెంటాలిటీ, మన మూడ్, మనం చిరాగ్గా ఉంటే ఎలా బిహేవ్ చేస్తాం, ఇంట్లో వాళ్ళతోటైనా, ఫ్రెండ్స్ వాళ్ళతోటైనా, సిస్టర్స్ బ్రదర్స్ తోటైనా, అదే మూడ్ హ్యాపీగా ఉంటాయి కనుక మనం హ్యాపీగా ఉంటాం, ఫ్రెండ్లీగా ఉంటాం. సో ఆల్ దీస్ అంతా కమ్స్ అండర్ ఎమోషన్స్. అకార్డింగ్ టు వర్డ్సన్, FAL, ఇది నేను షార్ట్కట్లో రాశాను. F ఇండికేట్స్ ఫియర్, A ఇండికేట్స్ యాంగర్, L ఇండికేట్స్ లవ్. దీస్ 3 ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎమోషన్. దీస్ 3 ఫీలింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ మనకి ఆల్రెడీ సీటెట్లో క్వశ్చన్ వచ్చింది, ఏంటి అంటే ఫియర్ అండ్ యాంగర్ కాగ్నిషన్లో ఉంటుందా, ఎమోషన్లో ఉంటుందా? డెఫినెట్గా ఎమోషన్లోనే ఉంటుంది. ఫియర్ అయినా, యాంగర్ అయినా, ఏదైనా నాలెడ్జ్కి రిలేటెడ్ ఉంటే కనుక కాగ్నిషన్లో ఉంటుంది. ఓకేనా? ఎమోషన్స్ ఆర్ సబ్జెక్టివ్ అంటే డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక పర్సన్లో ఒక రకమైన ఏదైనా సంథింగ్ వాజ్ హ్యాపెండ్, అది మేబీ పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. దట్స్ సబ్జెక్టివ్. ఫీలింగ్స్, డెఫినెట్గా ఫీలింగ్స్ ఉంటాయి ఎమోషన్లో. బిహేవియర్, ఆ ఫీలింగ్స్ని బట్టి బిహేవియర్ చేంజ్ అవుతుంది కూడా. కాసెస్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్, పువర్ ఫిజికల్ హెల్త్. అసలు ఎమోషనల్గా ఎందుకు స్ట్రెస్ అవుతారు, ఎందుకు అంత స్ట్రెస్గా? ఇప్పుడు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే
చాలా ధైర్యం కావాలి. కానీ స్ట్రెస్ మాత్రం అందరూ ఉంటారు. ఆర్ బిఫోర్ ద ఎగ్జామ్ చాలా స్ట్రెస్ ఉంటారు. ఎంత చదివినవన్నీ వస్తాయా లేదంటే కొత్తవి వస్తాయా? ఆ స్ట్రెస్ అనేది ఎందుకు ఉంటుంది? మేబీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ పువర్ ఫిజికల్ హెల్త్. ఇన్ మై పర్సనల్ ఒపీనియన్, పువర్ ఫిజికల్ హెల్తే కాదు, పువర్ మెంటల్ హెల్త్ వల్ల కూడా. సోషల్ అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. సోషల్గా మనం సరౌండింగ్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మనీ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నా కూడా అది ఎమోషనల్ స్ట్రెస్ అవుతుంది. అండ్ మాల్ అడ్జస్ట్మెంట్ విత్ స్కూల్. సంథింగ్ వీఆర్ వర్కింగ్ ఇన్ ద స్కూల్ బట్ వీ హ్యావ్ నో బెటర్, మనకి పాజిటివ్గా ఏది అక్కడ లేదు. వాళ్ళు మనం ఎంత కష్టపడ్డప్పటికీ దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ వీ డూ దే ఆర్ ఫైండింగ్ ద మిస్టేక్స్ ఇన్ అవర్ వర్క్. అటువంటి ఏదైనా అడ్జస్ట్మెంట్స్ లేకుంటే కనుక, కరెక్ట్గా లేకుంటే కనుక అది కూడా ఎమోషనల్ స్ట్రెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. కమింగ్ టు ద కాగ్నిషన్లో మనకు ఏదైనా నాలెడ్జ్కి సంబంధించి ఉంటుంది, ఇది ఎమోషన్స్కి సంబంధించి, ఫీలింగ్స్ సంబంధించి ఉంటుంది. ఎమోషన్ వచ్చేసి, కాగ్నిషన్ వచ్చేసి నాలెడ్జ్ ఉంటుంది. ఒక పెద్ద సమరీ ఉంది. ఒక ఇంగ్లీష్ స్టోరీ తీసుకున్నట్టయితే ఒక పెద్ద లెసన్ ఉంది. ఆ లెసన్ వచ్చేసి 7-8 పేజెస్ ఉన్నాయి. క్యారెక్టర్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. మనం షార్ట్లో రాసుకోవాలి. ఫస్ట్ వాట్ వీ డూ జనరల్లీ నేమ్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద లెసన్ అని రాసేసి ఆ క్యారెక్టర్స్ రాసి, ఆ క్యారెక్టర్స్ రిలేషన్ ఏంటి రాసి, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది రాస్తే ఏంటంటే ఇన్ 1 పేజ్లో మనం అవి రాస్తే కనుక డెఫినెట్గా ద ఎంటైర్ 7 పేజెస్ ఆఫ్ లెసన్ మనకి గుర్తుంటుంది. దట్ ఈస్ లైక్ మైండ్ మ్యాపింగ్. అది అందులో చాలా రకాలుగా ఉంటుంది. మనము బార్ గ్రాఫ్గా చేయొచ్చు, బ్రెయిన్ గ్రాపింగ్ అవన్నీ మనం ఇమేజెస్ లాగానో, ఒక చార్ట్ లాగానో, ఎట్లనో మనకి నచ్చినట్టుగా దాన్ని రెడీ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నోయింగ్ అబౌట్ నోయింగ్, తెలిసిన దాని గురించి తెలుసుకోవడం, తెలిసిన దాని నుండి తెలుసుకోవడం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాగ్నిషన్ అండ్ ఎమోషన్.